ఓకేనా? యా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుని వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. వినబడుతుంది కదా? మీకు వినబడట్లేదంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తాం, అందుకని అవసరం లేదు కదా. రైట్, గుడ్. పాటలన్నీ చక్కగా వాడుకున్నాం. చివరి పాట కొసరు పాట యాక్చువల్గా అసలు మనకు లేదు, కానీ ఆ పాట ఇంకా ఆనందంగా పాడినట్టున్నాం కదా. రైట్. అయితే వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు అఫ్కోర్స్ కొంచెం వాక్య ధ్యానానికి కూడా అది రిలేట్ అవుతుంది. అందుకోసం ఆ పాటలో నుంచి ఒక పదాన్ని మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాం. 1వ చరణం 2వ లైన్. సరే, 1వ చరణం పాడదాం. ఓకే, రెడీయా? యేసే నా పరిహారిలో చరణం పాడదాం. ఓకే, రెడీ? నేను స్టార్ట్ చేస్తాను, మీరు అందుకోండి. అది నా ఒక్కడి మీద అయితే కష్టం మళ్ళీ నాకు. రైట్, 3, 2, 1 స్టార్ట్. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎస్, థ్యాంక్ యూ. శోభిల్లినా అంటే అర్థం ఏంటి? శోభిల్లడం అంటే ఏంటి అనా? కలగడం. ఓకే, అలుముకోవడం. సరే, శోభ అనే పదాన్ని ఎక్కడ వాడతారు? శోభాతిశయం అంటారా? రైట్, గుడ్. అంటే అక్కడ అర్థం ఏంటి? ఎస్ తమ్ముడు, నువ్వు చెప్పింది కొంచెం దగ్గరగా. బ్యూటీ, అందంగా ఉండడానికి చేసేది. సో అలంకారంగా ఉండడం, అది అలుముకోవడం కూడా వస్తుంది. అయితే అది ఎలా అంటే మనం అల్లకొల్లాలను చేయడానికి అలుముకున్నట్టు కాదు, కానీ ఆనందభరితంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి అనే పదాన్ని వాడటానికి అలా వాడతాం. అంటే ఈ కీర్తనకారుడు నిజంగా ఆయన రాసినప్పుడు ఈ పాట, అఫ్కోర్స్ ఇది తెలుగు, ఒరిజినల్ తెలుగు కాదు, కన్నడ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. సో కష్టాలు కలిగిన, కృంగదీసే బాధలున్న, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా తన శోభను వెల్లడి చేసేటట్లుగా ఉన్నాయి అని చెప్పడం. అంటే మనకు తెలుసు, పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, మన విశ్వాసం ఎట్లాంటిది అంటే మేము బంగారం పుటం వేయబడినట్టుగా, అంటే దానికన్నా అమూల్యమైన మన విశ్వాసం కదా. మేలిం బంగారం కన్నా కూడా అమూల్యమైన విశ్వాసం అని చెప్తారు. రైట్, సరే. వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఎస్, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారంగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము.
ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 6వ వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. రైట్. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ బాగా పరిచయమైన మాటలలాగా అనిపిస్తూ ఉండొచ్చు కదా. అయితే కొన్నిసార్లు నిజంగా ఆయనేమో మనల్ని కలుపుకొని, లేకపోతే కొరింథీలో ఉన్న సంఘస్థుల్ని కలుపుకొని రాసేసాడు పౌలు గారు కదండి. ఏమేమి రాశాడు? అసలు మనకు ఉన్నటువంటి ఈ గుడారం, అంటే భూమి మీద మనకున్న గుడారం శిథిలమైపోతుంది. అయినా పరలోకమందు నిత్యమైన నివాసం మనకుంది అంటాడు. అంటే మన దేహాన్ని గురించి మాట్లాడతాడు. అయితే ఏమంటాడు 2వ వచనం నుంచి, దిగంబరులం కాక వస్త్రం ధరించుకునే వారంగా కనబడతాము, కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకోవాలని అపేక్షించుతూ దీనిలో మూలుగుతుంది. సరే, ఆ తర్వాత 7వ వచనం చూద్దాం. ఈ దేహంలో నివసించినంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, అవి నేను చదువుతాను. అయితే మనం నిజంగా ఆ స్టేట్మెంట్ మనకు కూడా అంటే ఎస్ అని చెప్పగలిగేటట్టు ఉన్నాయా లేదా అనేది చెప్పండి. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. నేను స్టేట్మెంట్ చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ అందరినీ కలుపుకొని రాస్తున్నాడు కాబట్టి, సో మనము ఇలాగున్నామా ఉంటే ఎస్ అనుకుందాం, లేదు ఎక్కడన్నా డౌట్ ఉంటే అక్కడ డౌట్ పెట్టుకుందాం. ఓకే, లేదు అనుకుంటే లేదు, ఎస్ అవునంటే అలాగున్నాం అనుకుంటే ఎస్, లేదనుకుంటే లేదు, కానీ కొంచెం డౌట్గా ఉంది అటు ఇటు అవునో కాదో అన్నట్టుగా ఉంటే అలాగైనా. సో ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి ఆ తర్వాత. ఓకే, రెడీ? స్టేట్మెంట్ 1 చదువుతున్నాను. అంటే 3-4 వచనాల నుంచి. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. రైట్. తర్వాత 7వ వచనం నుంచి, ఈ దేహంలో నివసించినంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. అది స్టేట్మెంట్ 2. ఆ తర్వాత 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అది 3వ స్టేట్మెంట్. 9వ వచనం, 4వ స్టేట్మెంట్ చదువుతున్నా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. రైట్, 4 అయినాయి. ఇక 5వ స్టేట్మెంట్ 1వ వచనం చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఓకే, ఈ 5 స్టేట్మెంట్స్కి అన్నీ ఎస్ అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, ఒకటి. ఇంకా ఏమన్నారు అక్క? సరే, అంటే సరే, ఓకే, రైట్. అన్నీ నో అనుకున్న వాళ్ళు ఎవరు లేరా?
సరే, ఒక్కొక్కటి అడుగుతాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ అనుకున్న వాళ్ళు 1, 2, 3. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుతున్నాం. అది ఓకే, దానికి అందరూ ఎస్ చెప్తున్నారు ఆల్మోస్ట్. రైట్. రెండో స్టేట్మెంట్ ఎంతమంది ఎస్ అంటున్నారు? రెండో స్టేట్మెంట్ ఏంటంటారా? 7వ వచనంలో, ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నాం ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. నిజమేనా? మళ్ళీ అక్కడ మళ్ళీ చెప్తా. ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. నిజమేనా? నాకైతే కష్టం అనిపించింది. అప్పుడప్పుడు ధైర్యం జడిద్ది నాకు. చాలామంది అప్పుడు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నారంటే గొప్ప సంగతే. ఎంతమంది అండి చెప్పిన వాళ్ళు? 1. సార్ రేపు ఎగ్జామ్ ఉన్నా ధైర్యంగా ఉన్నాడు సార్. నిజమే. గుడ్, సంతోషం. మూడో స్టేట్మెంట్ ఏంటది? 8వ వచనంలో, ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడు. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ అంతరా. ఎంత భాగ్యం కదా అది. రైట్. 4వ స్టేట్మెంట్ ఏంటి? 9వ వచనంలో, దేహమందున్న దేహాన్ని విడిచినా ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగులు అపేక్షించున్నాం. సరే, 1, 2, 3, 4, 5 అందరూ ఆల్మోస్ట్ అందరూ చెప్పిండ్రు. ఓకే. 5th స్టేట్మెంట్, ఇది అందరూ వద్దన్న తెలుస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ అది ఫస్ట్ వచ్చింది. గుడ్. అయితే ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ మనకి ఎస్ అయితే బాగుంటుంది కదా. సో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలన్నా ఇవన్నీ కూడా అన్నీ ఎస్ ఉంటే బాగుంటుంది. అయితే ఎస్ అని ఉండాలని ఏం చేయాలనంటే దీంట్లో మధ్యలో ఒక వచనం ఉంటుంది. మరీ మధ్యలో అంటే మధ్యలో అని కాదు, కానీ 6వ వచనం. తెలుగు బైబుల్ 6వ వచనం, ఇంగ్లీష్ బైబుల్ ఉంటే 7వ వచనంలో ఉంటుంది. ఓకే, చదువుదామా? వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అని అంటాడు. ఎలా నడుచుకుంటున్నారంట? విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. తెలుగులో చక్కగా ఉంటుంది. ఎందుకు అంటే స్పెసిఫిక్గా ఎలాంటి చూపో చెప్తాడు. ఇంగ్లీష్లో చాలా ట్రాన్స్లేషన్స్లో సైట్ అనే ఉంటుంది, అంటే చూపు అన్నట్టుగానే ఉంటుంది. కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెం ప్రత్యేకంగా వెలిచూపు అని అంటాడు. అంటే బయట ఎలా కనబడుతుందో అలాగా, దాన్ని బట్టి కాదు, మేము విశ్వాసంతో నడుస్తున్నాం అంటే లోపల ఇంకొక రకంగా కూడా కనబడుతుంది అని చెప్పే ఉద్దేశంతో చెప్తాడు. అయితే కొన్ని స్టేట్మెంట్స్ చూసాం కదా. ఇప్పుడు కొన్ని ఫ్రేజెస్ చూద్దాం. అంటే దీంట్లో కొన్ని ఫ్రేజెస్ ఎలా ఉంటాయి ఇవి చూసిన తర్వాత అవి ఒకదానికొకటి కొంచెం భిన్నంగా ఉన్నాయి. 2వ వచనంలోనూ అలాగే 3, 4 వచనంలోనూ కనబడే ఒక ఫ్రేజ్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నాము అని అంటే దానికి అందరం కూడా ఎస్ చెప్పుకున్నాం. ఏంటది? 1వ వచనం 2వ వచనం చివరిలో, దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. మనం భారం మోసుకొని మూలుగుచూ ఉన్నాం. సో మూలుగుచూ ఉన్నాము. అయితే 7, 8 వచనాల్లో 2 సార్లు ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? ధైర్యం కలిగి ఉన్నాం కదా. మూలుగులు ఉన్నాయి కానీ ధైర్యం కూడా ఉంది. ఓకే, తర్వాత ఈ ఈ ఈ ప్యాసేజ్ నుంచి బయటకు వచ్చి చూద్దాం. అంటే అఫ్కోర్స్ ఇదే అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, మేము ఎలా కనబడతాము? 13వ వచనంలో వెర్రివారంగా కనబడతామంటాడు. మేము వెర్రివారం అయితేమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారం అయితేమా మీ నిమిత్తమే అంటాడు. తర్వాత 14, 15 వచనాల్లో ఏమంటాడనంటే, మేము ఆయనతో కూడా మృతి పొందాం, చనిపోయాం.
ఇక చనిపోయిన ఆయన కొరకు నేను జీవిస్తున్నాము అని అంటే 15 వచ్చిన మాట, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము అని అంటాడు. అంటే ఈ మాటలు వింటున్నప్పుడు అంటే మేము బతికే బతుకు మాది కాదా, అలా చెప్తారు, మాది కాదు, మేము చాలా మంచి వాళ్ళం, బుద్ధిమంతుల్లా కనబడుతున్నాం అన్నట్టు అనుకుంటుంటే, కానీ ఈయనేమంటాడు, మేము ఎర్రోల్లాగా ఉన్నాం అంటాడు. సో ఇవి కొంచెం మనకు వినటానికి కష్టంగా ఉంటుంది కదా. మనం ఎంతవరకు ఉన్నా మంచిగా కనపడాలి, వెర్రోల్లాగా ఉండొద్దు అని అనుకుంటాను. తర్వాత నా లైఫ్ అయితే నేను బతకాలనుకుంటాను, కానీ జీవించే నేను నా జీవితాన్ని నేను జీవించట్లేదు అని అనుకుంటే ఎట్లుంటుంది. సో ఈ ఫ్రేజెస్ కొంచెం అంటే మనం అనుకున్న దానికి మన జీవన విధానానికి కొంచెం వ్యత్యాసంగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ముందు 2 ఫ్రేజెస్ ఏమో మనం చదువుకున్న ప్యాసేజ్లో చదువుకున్న 2 ఫ్రేజెస్ ఏమో పరస్పరం ఒకదానికొకటి భిన్నంగా కనబడుతున్నాయి. అయితే దీని నుంచి అలాంటి పరిస్థితుల్లో మనం విశ్వాసంతో నడవడం ఏంటి అంటే వెలుచూపుతో కాక విశ్వాసంతో చూచి నడవడం, చూడకుండా నడవడం కష్టం మళ్ళీ కదా. ఐ మీన్ కళ్ళు ఎట చూస్తారో నడుస్తారు కదా వాళ్ళని అంటే వాళ్ళకు చేతి కర్ర పెట్టుకొని నడుస్తారు. సో ఏదో ఒక సెన్స్ ఉంటుంది, అంటే కళ్ళు లేకపోయినా కానీ అది సెన్స్ చేస్తూ నడుస్తారు కదా, అది గమనించుకొని నడుస్తారు. సో అలాగ మనం గమనించి నడవాల్సిన విధానం ఏంటి, అవి ఎవరైనా బైబిల్ నుంచి జస్ట్ ఎక్కువేం కాదు 3 అనుకున్నాను, 3 ఎగ్జాంపుల్స్ చూసి వాటి నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు, మనం ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. రైట్, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రభువా దేవా, కనుక మీరు కృప చూపించి నడిపించిన విధానానికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మేము చదువుకున్న వాక్య భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మేము చూసినప్పుడు దేవా, కొన్ని స్టేట్మెంట్స్ అవి నిజంగా మాకు మా జీవితాల్లో అవసరమైనవి, కానీ అవి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం, కానీ అవి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ధైర్యం చెడిపోతూ ఉంది, ఎక్కువసార్లు దేహంలో ములుగుతూ ఉన్నాం. దేవా, మేము ఎరుగుదుము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము ప్రత్యక్షం కావాలి. అయితే అంతదనుక మా క్రియలు మంచిగా ఉండి మీకు ఎల్లప్పుడూ కూడా మీకు ఇష్టమైన వారంగా ఉండడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవా, సహాయం దయచేయండి. అయితే మా ఇష్టాలు అలా ఉన్నప్పటికీ మేము అలా నడుచుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్నం వేళ, ఈ ఉదయకాలం దేవా, మేము మిమ్మల్ని పోలి నడిచిన వారు, విశ్వాసంతో నడిచిన వారిని ఆ పరిస్థితుల గుండా వెళ్తూ దేవా, వచ్చిన వారి గురించి ధ్యానం చేస్తూ వాటి విషయాలు వారిని అనుసరించి నడుచుకోగలటానికి కూడా మీ కృప చూపిస్తూ రమ్మని, ఈ ధ్యాన అంశం అంతట్లో మీ కృప చూపిస్తూ మహిమను పొందమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును రక్షకుని నేర్చుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. విశ్వాసం వలన నడిచిన వాళ్ళు ఒక దగ్గర కావాలంటే ఎక్కడ చూస్తాం మనం బైబిల్లో, ఐ మీన్ కదా, హెబ్రీ 11వ అధ్యాయం. అయితే అక్కడ జరిగిన సరే చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలన దీని సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. రైట్, ఒకసారి మనం ఆదికాండంలోకి వద్దాం. 22వ అధ్యాయం
సో ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించాం. ఎవరి గురించి? అబ్రహాముని గురించి. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత అండి? తమ్ముడు ఏదో అన్నావు అక్క? అబ్బా సూపర్ అక్క, అది సింపుల్ ఆన్సర్. ఓకే, 100 సంవత్సరాల పైన అని చెప్పడం చాలా బాగుంది స్పష్టంగా. థ్యాంక్ యూ తమ్ముడు, స్పష్టంగా చెప్పు. 113 సంవత్సరాలు, రైట్. అంటే ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత? అది గుడ్, సూపర్, ఏ టీనేజ్ గాయ్. ఆ విషయం అర్థం అవ్వడం కోసం 22వ అధ్యాయంలో 7 నుంచి చదువుదాం. అంటే మనకు తెలుసు అంత క్లియర్గా అంటే విషయం అంతా తెలుసు. ఏంటి, దేవుడు అబ్రాహామును పరీక్షించి చెప్తాడు. అబ్రాహమా అని పిలిస్తే ప్రభువా చెప్పండి అంటాడు. అప్పుడు ఒక్కడైనా నీ కుమారుణ్ణి, అంటే నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే అలాగే చెప్పబోయే పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించాలి అంటాడు. ఆయన ఎస్ అంటాడు. అందరినీ అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత అలా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చూపించిన దాన్ని చెప్పిన ఆ పర్వతానికి వెళ్తూ అక్కడ ఆపి లెక్క 3వ వచనం చదువుతాం. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు ఏముంటుంది అక్కడ? వచ్చేదనని ఉన్నదా? వచ్చేదమో అని ఉంటుందా? వచ్చేదమో అని. మామూలుగా అయితే ఏం చెప్పాలి ఆయన? మళ్ళీ వస్తా అని చెప్పాలి. పోయి బలర్పించేసి వస్తాను అనాలి. కానీ ఏమంటాడు? మేము వస్తామంటాడు. తర్వాత 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా 7వ వచనం. ఇప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాడు. అప్పుడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు ఇస్సాకు అంటాడు, నిప్పు కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని అడిగాడు. రైట్. ఇప్పుడు కొంచెం ఆలోచించేద్దాం. మాటలు వస్తున్నాయి. పిల్లలు అంటే తండ్రి పరిస్థితి ఆల్రెడీ ఆయన చెప్పాడు ఇద్దరం వస్తాము అని. ఇప్పుడు నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇస్సాకుని. అబ్రహాం గారి దృష్టిలో దహన బలి పశువు ఎవరు అంటే గొర్రెపిల్ల ఎవరు? ఇస్సాకే. ఇప్పుడు ఆయనే నాన్న గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగితే ఆ తండ్రి అట్లా ఫీల్ అయి ఉంటాడు. సో చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఇక్కడికొచ్చి ఇదేంటి అని అడిగితే, జస్ట్ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొట్టడానికి పోయినప్పుడు కూడా ఒక నవ్వు నవ్వితే కోపం పోద్ది కదా. సో అయితే వాళ్ళ తప్పేం లేదు, పొరపాటేం లేదు. సాకిది ఆయన బలర్పించాలి. ఆయన కాముగా ఉంటే ఏదో చేసిండంటే వేరే విషయం. నాయన ఎక్కడా అని అడిగిండు. పిలిచేటప్పుడు కూడా మై డాడ్ కదా, నా తండ్రి అంటాడు. మామూలుగా నాయన అనేది వేరు, నా నాయన అంటే కదా నా బాపు అంటాడు. ఇక ఎట్లుంటుంది? ఎప్పుడో కానీ అన్నం కదా. ఎప్పుడన్నా అన్నారా అన్న మీరు? అంటే ఎవరైనా మీ నాన్నని మా నాన్న, నా నాన్న అని పిలిచిండ్రా? ఎప్పుడు పిలుస్తారు? పిలుచుంటారు, ఎప్పుడో పిలుచుంటారు, రేర్గా. అంటే తరచు పిలవం. ఎప్పుడో బాగా ఇష్టంగా అనిపించినప్పుడు కదా.
అట్లా ఆ టైంలో పిలుస్తారు మా అమ్మ అని అంటుంటారు, అంటే బయట వాళ్ళు ఎవరికైనా చెప్పేటప్పుడు. కానీ వాళ్ళనే పిలిచేటప్పుడు మై డియర్ మామ్ అని పిలుస్తారు కదా, మై డియర్ డాడ్. అది దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా వాళ్ళు అనిపించినప్పుడు పిలుస్తారు. అలాంటి పిలుపు పిలిచినప్పుడు ఆయన చెప్పగలడం సాధ్యమయ్యే పనేనా? సరే, ఇంకొకసారి ఇప్పుడు ఇస్సాకు వైపు నుంచి ఆలోచించేద్దాం. అబ్రహాం అంటే బాగా మెచ్యూర్డ్ పర్సన్ కదా, వృద్ధాప్యంలో ఉన్నాడు, దేవుడి గురించి నడిచాడు, దేవుడు ఏదో విషయాలు చెప్పాడు, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మాడు. ఇస్సాకు పరిస్థితి ఏంది? మొన్న పుట్టిండు. ఐ మీన్ ఆయన లేట్ ఏజ్లో పుట్టాడు, ఆయన పిల్లోడు, అవునా? మహా అంటే 7వ తరగతి 8వ తరగతో ఇప్పుడు చదివిస్తే. ఆ వయసులో ఉన్నాడు, మాట వింటాడానా? మామూలుగా మాట వింటాడా? ఏ పైన చెప్తే? తప్పు చేసినప్పుడు కొట్టడానికి పోతే ఏమంటాడు? అవునా? వాళ్ళు ఎందుకు ఎస్లి పాప ఆమె కొట్టడానికి ఏంటంటే అంటది ఆమె ఇప్పుడే. అంటే అంత మాటలు రాని పిల్లలే తిరుగుపడతా ఉంటే అది ప్రశ్న అడిగి ఇప్పుడు తర్వాత ఈ మాట అడిగాడు కదా, ఏమని? తండ్రి దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. అలా అడిగిన తర్వాత కాముగా వెళ్ళి, అంటే అఫ్కోర్స్ ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. 8వ అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలి గొర్రెపిల్లను చూసుకోండి అని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. ఎట్లా కుదిరిందండి అవకాశం? ఆయన అడుగున్నాడా? అవునాయన ముందే అడిగినా కదా, నేను ఆడుందని అడిగినప్పుడే చెప్పొచ్చు కారే, నువ్వేరా కొడుక అనొచ్చుగా. నా కొడుక దేవుడో చూసుకుంటాడన్నావే, రెండే చూపించిండు ఆ దేవుడు. తిరగబట్రా అసలు ఆ డైలాగులు ఏం లేవాడా. ఆయన బంధిస్తుంటే బందీ అయిపోయింది సార్. అరే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము అదనట్లే ఆయన విశ్వాసం ఉంచిండు. అయితే ఆ మెచ్యూర్డ్ ఫాదర్ ఎంతగా నెచ్చర్ చేశాడు ఈ అబ్బాయిని అనిపిస్తుంది. ఏ పిల్లలు అంత చక్కగా నిన్ను ఇప్పుడు బలి ఇవ్వటానికి అంటే అర్థమైపోద్ది కదా, బంధిస్తున్నాడంటే నేనేరా అయిపోయింది, బలిపశువు లేదనుకున్నా, డౌట్ వచ్చి అడిగినా ఇప్పుడు అంటే. కానీ తండ్రిని నమ్మడం, తండ్రి నమ్మిన దేవుణ్ణి ఆరాధించడానికి మొక్కటానికి వస్తున్నాము అన్న విశ్వాసం ఈ అబ్బాయిలో కూడా ఉందనుకోవచ్చు కదా. అంటే అబ్రహాము చేసిన అంటే విశ్వాసపు క్రియ, యాక్ట్ ఆఫ్ ఫెయిత్ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే దానికి అనుసంధానంగా, దానికి అనుబంధంగా బంధించి బలిపీఠం మీద అంటే పడి ఉన్న ఇస్సాకులో కూడా అలాంటి విశ్వాసాన్ని మనం చూడగలం. సో అంటే దీని నుంచి అది సామాన్యమైన విషయం కాదు. ఎవరూ లేరు అక్కడ. 13 ఏళ్ల కుర్రోడు 113 ఏళ్ల ముసలోడిని తాడు తీసుకొని ఇట పైకేసి చుట్టేటప్పుడే పట్టుకొని కొడితే లేరా? నాయనను కొట్టిన కొడుకులు లేరా? అమ్మలను కొట్టిన వాళ్ళు లేరా? కానీ ఈ ఇస్సాకు ఆ పని చేయలేదు, విధేయత చూపించాడు. సో మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు
ఏం కనబడుతుంది అక్కడ? ఇస్సాకు అనేది సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రాహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను కదండి. ఇస్సాకును బలిగా అర్పించును అనే మాట మనం చూసినప్పుడు అంటే ఇస్సాకు ఎస్ ఫాదర్, నేనున్నా, అవును నా తండ్రి, నేను సిద్ధమే అని చెప్పిన విశ్వాసం ఇస్సాకులో కూడా మనం చూడగలుగుతాం. అంటే అలాంటి విశ్వాసాన్ని ఆ వృద్ధ తండ్రి, ఆ ముసలి తండ్రి తన చిన్న పిల్లవాళ్ళలో కూడా పెంపొందించిన విధానం మనకు అర్థమవుతుంది. అయితే అలాగే ఇంకొక వాళ్ళను కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ సరే దీనికన్నా ముందు ఆదికాండం 22వ అధ్యాయంలోనే ఇంకొక మాట చూడాలి అక్కడ. ఎందుకనంటే 12వ వచనం 11వ వచనంలో అబ్రామా అని దేవుడు పిలుస్తాడు, అందుకు చిత్తం ప్రభువా అంటాడు. ఆ తర్వాత ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయ లేదు గనుక. ఆ తర్వాత స్టేట్మెంట్ ఏంటి? నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు. విశ్వాసంలో మనం కనబడే ప్రాముఖ్యమైన టర్మ్ ఏంటంటే భయపడడం. విశ్వాసంలో భయం ఉంటుందా అన్న అనొచ్చు, కానీ ఎవరికి భయపడతాం? దేవునికి భయపడతాం. రైట్? విశ్వాసంలో దేవునికి భయపడి నడవడం అనేది ఉంటుంది. సో అది అబ్రహాము దేవునికి భయపడి నడిచాడు, ఇస్సాకు దేవునికి భయపడి నడిచాడు, తన తండ్రికి కూడా భయపడి విధేయత ఉంచిపడ్డాడు. అంటే భయం అంటే ఇది గౌరవంతో కూడిన భయం అన్నమాట, రెవరెన్స్ అంటారే అది. రైట్. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే గురించి ఎక్కడ చూస్తాం మనం తెలుస్తుంది నిర్గమాకాండానికి వద్దాం. ఇక్కడ రైట్, ఇక్కడ కొంతమంది మొదటి సెట్లో అంటే అబ్రహాం గారి గురించి చూసినప్పుడు ఎవరెవరిని చూసే విశ్వాసంతో నడిచిన వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు. సో ఇక్కడ ఆ టర్మ్ గుర్తుంది కదా, భయపడి అన్నమాట. రైట్, చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో ఇద్దరు కనపడతారు మిడ్వైఫ్స్ వాళ్ళు. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఆ మంత్రసానుల పేర్లు చెప్తారా అండి? ఎవరు చెప్తుండ్రీడా? సిప్రా, పూయ. అది 15వ వచనంలో ఉంటుంది. వాళ్ళు హెబ్రీయుల మంత్రసానులు. వాళ్ళు వచ్చి ఎందుకు మగపిల్లలు బతుకుతున్నారు అని అంటే, మేమేం చేద్దాం సార్, వాళ్ళు మీకులాగా సమరులు కాదు, వాళ్ళే కనిపి చేసుకుంటారు, మేము పోయేసరికి అయిపోతుంది అక్కడ, అందుకని మేము ఆపలేకపోతున్నాం, లేకపోతే ఎప్పుడు చేసేవాళ్ళమే అంటారు. ఓకే, అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివాం ఎవరి గురించి? మోషే వాళ్ళ తల్లిదండ్రుల గురించి. వాళ్ళు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అతన్ని దాచిపెట్టారు. అయితే మోషే తల్లిదండ్రులతో పాటు ఇంకొకరిని కూడా నేను కొంచెం మనం చూడటానికి ఇష్టపడతా ఉన్నాను. నేను 2వ అధ్యాయం ఏం చేశారు అని అంటే
3 నెలలు వానిని దాచను. 2వ అధ్యాయం 2వ వచనంలో. ఆ తర్వాత 3వ వచనం నుంచి, తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మిపెట్ట తీసుకొని దానికి చికట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. రైట్, ఇది చదవక ముందు 2 ప్రశ్నలు అడుగుతాను భయ్యా మీకు. నన్ను చూడండి, కొంచెం అర్థమైంది. ఒకటోది, మోషేకి పేరు ఎప్పుడు పెట్టారు? పోనీ ఎవరు పెట్టారు? ఆ ఫరో కూతురు పెట్టింది. ఎప్పుడు పెట్టారు అమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అంతేనా? సమ్మతమైన అందరికీ? ఓకే, అంటే ఫస్ట్ టైం నీటిలోంచి దొరికినప్పుడే పేరు పెట్టిండ్రు. ఓకే, రైట్. సరే, ఇంకో విషయం అడుగుతా. ఇప్పుడు ఏట్లో వదిలేరు కదా ఎవరిని? దమ్ముపెట్టలో మోసే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అక్క దూరంగా నిల్చుని చూస్తూ ఉంది. ఇప్పుడు ఫరో కుమార్తెకి దమ్ముపేట దొరుకుతుంది కదా. సో ఒకే ఒడ్డున ఉంటారా, వేరు ఒడ్డున ఉంటారా? ఏటికి వేరు ఒడ్డున ఉంటారు. సూపర్. మీరంతా మోజెస్ చూశారు కదా సినిమా. రైట్. మరి వీళ్ళతో మాట్లాడడానికి ఆమె ఈదుకుంటూ వచ్చింది అవతల నుంచి అవతలకి. ఓకే, దూరంగా దొరుకుతుంది, సేమ్ ఒడ్డు. ఓకే, తర్వాత ఇప్పుడు 10వ వచ్చిన వరకు చదువుదాం. పేరు ఎప్పుడు పెట్టారో మీరే చెప్తురు కానీ. ఓకే, అక్కడ దూరంగా నిలిచిండు. 5వ వచనం, ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లోనొకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డవాడిని తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టారు. ఎప్పుడు పెట్టారండి పేరు? పెద్దవాడైన తర్వాత. నీటిలో నుంచి ఎత్తుకొని పేరు పెట్టలే. అంటే మోషే అనే పేరుకి అర్థం ఏంటంటే నీటిలో నుంచి తీసేయడని అర్థం. ఓకే, సరే. మనకి మూవీస్ బాగా గుర్తుంటాయి. ఇది చదివింటారు, మీరు చదవలేదంటలే, కానీ గుర్తుండవు. ఎందుకంటే ఓకే, అయితే ఇక్కడ మోషే తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా రాజాజ్ఞకి భయపడలేదు, దేవునికే భయపడ్డారు. అయితే మోషే వాళ్ళ అక్క, ఏం పేరు? ఆమె పేరు గుడ్, బాగా చెప్పారు. ప్యాసేజ్లో లేదంటారేమో అనుకున్నాను నేను. గుడ్, మిరియాం. ఆమె అసలు అప్పుడు వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు? ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులు ఎలా చూస్తున్నారు? బానిసలుగా చూస్తున్నారు, కఠినంగా సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని సో ఒక వచనం చూద్దాం, 1:12 చూస్తే, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. అది వాళ్ళ పొజిషన్. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని అసహించుకుంటున్నారు, వాళ్ళకు కఠినంగా పనులు అప్పగించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక కఠినంగా పని చేయాల్సిన ఆ యువతి ఎవరు? మిరియాం గారు, మోషే వాళ్ళ అక్క. ఇప్పుడు ఫరో కుమార్తెలు వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే ఆ ఏరియాకి వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం సరిపోద్దా? అఫీషియల్స్ అక్కడ ఉన్నారు, నువ్వు అక్కడ లేకుండా, పని దగ్గర లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు?
ఆటలాడే పిల్లల్ని కూడా వాళ్ళు పసిపిల్లల్ని చంపేస్తున్నారంటే ఎంత కఠినంగా ఉంటారో ఆలోచించాలి. అలాంటి పరిస్థితిలో ఆమె ధైర్యం చేసింది. అవును. సో అలా ధైర్యం చేయడానికి అఫ్కోర్స్ ఇక్కడ పేరెంటింగ్లో మోషే తల్లి గారిని మెచ్చుకోవచ్చు. ఏం పేరు అండి ఆమె పేరు? థ్యాంక్ యూ. ఎక్కబోయేది రైట్. ఆమెను మెచ్చుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు, మిరియాము, అహరోను, మోషే. సో వాళ్ళ ముగ్గురిని చాలా చక్కగా తీర్చిదిద్దారు వాళ్ళు, పేరెంట్స్ ఆఫ్ మోసెస్. అయితే ఈ మిరియాం గారు ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి మాట్లాడడం, మళ్ళా అక్కడ ఆ బిడ్డ తల్లిని పిలుచుకురానా కాదు, ఎంత క్లవర్గా చెప్తారా ఆమె. ఈ బిడ్డని నీకోసం పెంచేదానికి ఐగుప్తి పిల్లోడు అన్నావు కదా, ఐగుప్తి స్త్రీలలోనే ఒక దాదిని తీసుకొస్తా. సరే, ఎస్ ఇస్రాయిల్ పిల్లడు, అదే హెబ్రీల్ పిల్లడు అన్నావు కదా, హెబ్రీ స్త్రీలలోనే ఒక దాదిని పిలుచుకొని వస్తాను. ఆ మాట 7వ వచనంలో ఉంటుంది అని చెప్తే ఆమె అఫ్కోర్స్ ఆ ధైర్యం సాహసం చేసింది. వెంటనే ఫరో కుమార్తె ఏం చెప్పింది? వెళ్ళు పిలుచుకొని రా అని. అయితే అంటే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా 11వ వచనంలో ఇంకా ఉంటుంది. ఆ దినముల్లో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అప్పుడే అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి ఆయన మోషే? ఐగుప్తు ప్యాలెస్ నుంచి వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆ ఐగుప్తుడు హెబ్రీని కొడుతుంటే ఏం చేయాలి ఆయన? ఈయన హెబ్రీ వాడే, ఎవరు ఇబ్బంది పడుతున్న వ్యక్తి. మోషే ఏమో అప్పుడు ఎలా ఉంటాడు? ఏ యూనిఫామ్లో ఉంటాడు? ఒకవేళ ఉంటే ఐగుప్తు యూనిఫామ్లో ఉంటాడు. ఎందుకనంటే ఫరో కుమార్తె కొడుకు ఆయన. ఎవరికి సపోర్ట్ చేయాలి? ఐగుప్తుకే సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే అవన్నీ అనుభవించి వచ్చాడు, నేర్చుకొని వచ్చాడు కాబట్టి. కానీ బయటకు వచ్చి ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇప్పుడికే. అంటే ఎక్కడ పెంచిందా? ఎంతకాలం పాలిచ్చేంతవరకే కదా, కొంచెం పెద్ద అయ్యేంతవరకు పెంచింది. అంటే ఎంతగా ప్రభావితం చేసిందో, లేక విశ్వాసంలో ఎంతగా పెంచిందో మనం అర్థం చేసుకోవచ్చు మోషే. రైట్. అయితే ఈ విషయాలు ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ కొంతమందిని చూసాం. ఎవరెవరిని? మోషే తల్లిదండ్రుల్ని, మిరియాం గారిని, మోషేని కూడా చూస్తాం. రైట్. మోషే పరిస్థితి గమనిస్తే మనకి 24-26 వచనాలు ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే పెద్దవాడైన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. రైట్. ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. పౌలు గారిని కూడా చూద్దాం అనుకున్నాం. పౌలు గారిని మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుంచే కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆయన ఇంకా గలతీ పత్రికలు చాలా చెప్పుకుంటాడు. టైం అవుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. వెరివారంగా ఉన్నాను. చాలా స్కాలర్ అయినా కూడా వెర్రుల లోకంలో ఉండటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఓకే, ఇదంతా ఎలా అయింది? మోషే గారి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. అంటే మోషే ఎవరిని చూశాడు? క్రీస్తుని చూశాడు. అయితే అలా విశ్వాసంలో వాళ్ళు రాణించగలటానికి, చేయగలటానికి యేసుక్రీస్తుని గురించినటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అయితే ఏం చేశాడు ఆయన? యేసుక్రీస్తు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సో మనం రీసెంట్గా ప్రకటన గ్రంథం చదువుతున్నాం కాబట్టి 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు నేను చదువుతాను. 4వ వచనంలో మొదటి
లైన్, మొదటి ఫుల్ స్టాప్ని పక్కన పెట్టి తర్వాత చదువుతున్నాను యేసుక్రీస్తుని గురించిన మాట. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. రైట్, మరలా చదువుతాను 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. రెండోసారి చదివింది ఫాలో అవ్వగలిగారా? కష్టమనిపించిందా? 4 ఏదో ఒక నెంబర్ ఉందా విడిపించిన వానికి అనే దగ్గర? ఏ నెంబర్ ఉంది మీ బైబిల్లో? 4. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మన పాపముల నుండి మనలను విడిపించాడు అనంటే, మన పాపములను ఆయన ఏం చేశాడు? తన రక్తము వలన లేక రక్తము చేత మన పాపాలని కడిగాడు. ఎవరు కడిగారు? మన ప్రభువు మన కడిగాడు. ఎలాంటి వాడు ఆయన? వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన వాడు. అలాంటి దేవుడు ఇంకా ఆ తర్వాత ఇంకా మనం చూస్తాం, అల్ఫా ఒమేగా నేనే అంటాడు. ఆయన అలాంటి దేవుడు మన పాపముల నిమిత్తం ఆయన మన పాపాలని మన నుంచి విడిపించడానికి, లేకపోతే పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి మన పాపాలని కడిగాడు. ఇప్పుడు ఎస్లీ పాప సెట్ చేసింది అనుకోండి, కడుక్కోవడం ఆ వల్ల కాదు. ఏదైనా పట్టుకొని తినడం ఓకే, తిన్న తర్వాత చేయగడుక్కోవటానికి కూడా చేత కాదు, మూతి కడుక్కోవడానికి కూడా చేత కాదు, ఇంకొకరు చెయ్యాలి. ఫుడ్ మంచిదే అనిపించచ్చు, కానీ బయటికి చూపించడానికి కానీ, ఇంకెవరైనా వచ్చి చూడడానికి కానీ, ఎత్తుకోవడానికి కానీ అవి అడ్డమా కాదా? నేను అడ్డమా కాదా అండి? అర్థం కాలేదా? సరే ఇంకోసారి చెప్తా. చాక్లెట్ దొరికింది, కనబడింది, పట్టి బీకింది. పక్కన ఇడ్లీ ఉంది, దాన్ని కూడా పట్టింది, బీకింది, నోట్లో పెట్టుకుంది. చాక్లెట్ వద్దు అన్నారు కానీ చేతికి అయింది. సరే వద్దన్నారు కదా అని ఇడ్లీ పట్టుకొని బీకింది, పిసికింది, ట్రై చేసింది. అంత మజ్జిగ తినలేదు కదా, అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంది. ఈ అన్న బాగున్నాడని చెప్పి, ఏం పేరు అన్న? అని పేరు అపోలోస్ అన్న. అన్న దగ్గరికి వస్తుంది. సో మనం అన్న ఫీల్ కాకపోవచ్చు, మనం ఫీల్ అవుతాం, అరే మంచిగా ఉన్నాయి గుడ్డలు పాడైపోతాయి, మళ్ళీ ఉతుక్కోవడానికి కష్టం ఆ పిల్లోడికి. అవునా కదా? అంటే పిల్లల్ని పెంచిన మళ్ళీ సార్ అయితే తీసుకుంటాడు, నో ప్రాబ్లం. మార్చిపోయినా ఏం కాదు సార్ బిడ్డకే అంటాడు. కానీ అందరూ ఆ మైండ్తో ఉండలేరు కదా. అప్పుడు నేను తక్కువ అనట్లే, నేను జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను. మన పిల్లలు మనకు ముద్దే కావచ్చు, బయట వాళ్ళ దగ్గర పోయేటప్పుడు కష్టమవుతుంది. అంటే కొన్నిసార్లు మనం చేస్తున్న మనకి మంచి అని అనుకున్నవి కూడా చెడ్డగా కనపడతాయి. అందుకనే బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, మన నీతి క్రియలు మురిగొడ్డలు లాంటివి అంట, మాసిపోయండి మసిగుడ్డలు లాంటివి. అంటే అలాంటి స్థితిలో ఉన్న మనము మరి మన పాపాలు ఎట్లుంటాయి? పండగన దరిద్రంగా ఉంటాయి.
మనం చేసే మంచే అంత చండాలం కనబడితే మన పాపాలు, అలాంటి పాపాలని ఆయన కడిగాడు. చిన్న పాప పెండ చేస్తే కడగడానికి అమ్మని పిలుస్తాం, నాయన కడగడానికి కూడా కష్టమే. కానీ ఆయన తండ్రి అని చెప్పు. అసలు ఈ మనం చదువుకున్న దీంట్లో తండ్రి తండ్రిగా భావించబడతాడు ఆయన. కానీ ఈ స్టేట్మెంట్లో ఈ వచనాల్లో అది కనబడదు మనకి. ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మల నుండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. అలాంటి దేవుడు మనల్ని కడిగాడు అంటే కారణం ఏంటి? 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను కడిగాడు. సో ప్రేమించి కడిగాడు. ఆయన అర్థం చేసుకున్నందుకు వాళ్ళు విశ్వాసంతో నడిచారు. భయపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజాజ్ఞకు భయపడలేదు వాళ్ళు, దేవునికి భయపడ్డారు. విశ్వాసంతో పరిస్థితులను చూచారు, నడిచారు. ఒక్కగానొక్క కొడుకు, నువ్వేగా దేవుడా ఇచ్చినావు, అప్పుడే ఇమ్మంటే అట్ట? పరిస్థితి కష్టం. నా భార్యకు మళ్ళీ ఆడగొడతారు. ఇస్సాకు వలన ఏదే నీ సంతానం అన్నావు, మరి ఆన్నే ఇమ్మంటున్నావు ఏంది? వాడు ఇంకా టీనేజే, వాడు పెద్దవాళ్ళ, వాడికి పెళ్లి చేయాలా, దాని నుంచి సంతానం రావాలి, వాడిని సంతానం రావాలి కదా. అప్పుడేమంటాడు? లే, అది వెలుచూపుతో చూస్తాడు భయపడేవాడు, కానీ విశ్వాసంతో చూస్తాడు. ఏనాయన అప్పుడే అడిగినప్పుడే చెప్పొచ్చుగా, అరే నువ్వేరా అని, తప్పించుకున్నా పోతుంటిగా, కట్టి పడేస్తే అనలే, అనాలి కానీ అనలే. విశ్వాసంతో చూసిండు. అరే ఏట్లో పడేస్తే ఏమన్నా అయిపోతే అట్లా, విశ్వాసంతో చూసిండ్రు, వదిలారు. సో చిన్న బిడ్డ పనికి పోవాల్సింది, ఆడ కనబడితే అరే చంపుతారు కదా ఇల్లు అని అనుకోలే, ధైర్యంగా వెళ్ళింది మిరియాము. సో విశ్వాసంతో నడిస్తే పరిస్థితులు భిన్నంగా కనపడవచ్చు, కానీ మనం దేవునికి భయపడుతూ నడుస్తాం. ఒకవేళ ప్రార్థన చేస్తే సంపుతము నిన్ను అనొచ్చు అన్నారు ఒక ఆయన్ని. ఏమైంది? ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో, ఆ జీవో తయారు చేయడానికి తోడ్పడ్డారో వాళ్ళే తెచ్చండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఇది దానియేలు గురించి. అయితే ఇలాంటి గొప్ప దేవుడు మనకి విలువనిచ్చినప్పుడు ఆయనకి మనం ఏమాత్రం విలువనిస్తున్నాం అనేది ప్రశ్న చేసుకో. అంటే విశ్వాసంతో నడవడానికి ఆయన ఎంతగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని తీసుకొచ్చి మనల్ని కడిగాడు, ఈ సజీవుడిగా లేచి. సో అంతుంది మనం రక్షణ పొందాము అని అంటే. సో అది మనం సెన్స్ చేయగలుగుతున్నామా? అలాగా విశ్వాసంతో నడవడానికి ముందుకు వెళ్దాం. అది ఎర్రోళ్ళు అనుకుంటారు నన్ను, అంతే అనుకున్నారు, నేను విశ్వాసంతో ఉన్నా. ఎదుటి వాళ్ళని పోల్చుకొని నేను గొప్పోడిగా కనపడాలని అనుకోలేదు ఆయన. పౌలు గారు చిన్నవాడు అనిపించుకున్నాడు, అలాగా నడవటానికి ప్రయత్నించాడు. నిజంగా యేసుప్రభువు వారు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. హేళన చేశారు ఆయన్ని. అయితే ఆయన విశ్వాసంలో అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయనతో కూడా సహపౌరులను చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు, మనల్ని చూచాడు కదా. అందుకోసమే ఆయన మరణాన్ని అనుభవించాడు. మనం ఆయన్ని ఎరిగిన మనం, ఆయన్ని దేవుడిగా కలిగిన మనం, ఆయన అందరి విశ్వాసులమని చెప్పుకుంటున్న మనం విశ్వాసంతో నడవటానికి ప్రభు మనకు సహాయం చేయండి కాక. తల్ల వంచండి, ప్రార్థన చేయండి. ప్రభువా దేవా, ఇంకా చూపించిన విధానాన్ని నాకు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, మా యెల్లా మీరు ఎలాంటి ప్రేమను చూపించారో మాకు అర్థమవుతూ ఉంది. మమ్మల్ని ప్రేమిస్తూ దేవాతి దేవుడు అయి ఉండి, మహాదేవుడు అయి ఉండి మమ్మల్ని రక్షించారు.
మమ్మల్ని ప్రేమించుచు మా పాపాన్ని కడిగారు. దేవా, మీ రక్తాన్ని ప్రోక్షించి మా పాపాన్ని కడిగి పవిత్రుల్ని చేశారు. మా మురికి కడుక్కోవడం మా చేత కానప్పుడు దేవా, పాపాన్ని వచ్చు జీతం మరణమై ఉంటుండగా కేవలం దానికే అర్హులమైన మా జీవితాన్ని మీరు మార్చారు. క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని కృపావరముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. దేవా, ఈ విషయాన్ని, ఈ పునాది మీద మా విశ్వాసాన్ని నిలిపి ఈ దేహంలో ఉన్న, దేహం విడిచిన మీకు ఇష్టలుగా మేము కొనసాగటానికి సహాయం చేయి. దేవా, మా పరిస్థితులను బట్టి మేము ఎదుర్కొంటా ఉన్నప్పుడు మూలుగుతున్నాం. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాల్సింది భయపడుతున్నాం. కానీ మీ వాక్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ముందు కొనసాగటానికి మీ కృప చూపించారు. దేవా, మీ ప్రేమ చేత మేము సమాధానపరచబడి నూతన సృష్టిగా చేయబడి దేవా, మేము మీ నీతి అగునట్లు, మీ యందు మీ నీతి అగునట్లు పాపము ఎరుగని మా ప్రభువును మా కోసం పాపంగా చేశారు. దేవా, అందును బట్టి మేము స్తుతిస్తూ మా అపరాధములను మా మీద మోయక దేవా, మీరు భరించి సమాధానపరిచిన విధానానికి వందనాలు. మిమ్మల్ని చూపిస్తూ అనేక సమాధానపరచగలుగుతాను. మీ సహాయాన్ని, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేస్తున్నాం. దేవా, కేవలం బయట చూపు వలన కాక విశ్వాసంతో చూస్తూ నడవగలటానికి మాకు సహాయం దయచేస్తున్నామని కొద్ది మనవులు మా ప్రభువును రక్షణిస్తున్నాము అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.